పనస జంబు ద్రాక్ష పలరసముల కన్నా అధికమవు నీ నామమేమి రుచిరా అని రామదాస్ కీర్తించిన ఆ నామం పాపాలను త్రవ్వుకోల వంటివి కోల వంటిదని అతడు పోల్చిన వ్యభిచారానికి వ్రత నడత తెలియనట్టు నీ పట్ల ప్రేమ లేని వారికి నామ రుచి తెలియదని త్యాగరాజస్వామి బల్లగుద్ది చెప్పినా అంతా నామం యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాయి. అందుకే యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు. హింస దోషాదులు ఉండకపోవటం వల్ల అత్యంత శుద్ధహేతు అవటం వల్ల జపయజ్ఞం అనగా నామపారాయణ గొప్పదని భగవద్గీత వ్యాఖ్యానం రాసిన మధుసూదన సరస్వామి వారు అన్నారు. ఈ నామజపానికి విధి నిషేధాలంటూ ఏం లేవు. ఎవరైనా ఎప్పుడైనా నామం జపించి తరించవచ్చు. మోక్షాన్ని కోరేవారు త్రికరణ శుద్ధిగా నామం జపం చేస్తుండాలి. నీరు అంటన తామరాకుల పాపాలు అట్టివారిని అంటవని యోగ చూడమని ఉపనిషత్ ఘోషిస్తుంది. శుచిర్వా అపస్ప్యా శుచిర్వాపి యోజపే ప్రణవం సదా నిలిప్యతి పాపేన పద్మపత్ర ఇవాంబస వచసా తజ్జపే నిత్యం వపుషా తస్సమభ్యపిసేత్ మనసా తజ్జపే నిత్యం తత్పరం జ్యోతిరోమితి. కర్మకాండ అనేక నియమాలతో కూడి ఉంటుంది. ఇందులో అదేమీ లేదు. మిగిలిన యజ్ఞాలు జపయజ్ఞం 16వ వంతు కూడా సాటిరావని వశిష్ఠుని యొక్క వాక్. ఏపాకయజ్ఞాః చత్వారో విధియజ్ఞ సమన్వితాః సర్వే తే జపయజ్ఞస్య కలాం వార్హంతి షోడశీం. మామూలుగా యజ్ఞముల కంటే 10 రెట్లు జపయజ్ఞం గొప్పదని, వినపడకుండా జపం చేస్తే ఉపాంశ జపం 100 గుణాలు ఎక్కువని, మానసికంగా నామజపం చేస్తే 1000 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుందని మనువు మాటలు గుర్తించారు. విధియజ్ఞ జపయజ్ఞో విశిష్టో 10 విగుణైః ఉపాంశస్య శతగుణః సహస్రో మానసః స్మృతః. ఇంతకుముందు చెప్పిన దానికి ప్రమాణం అందిస్తుంది. ఇతర యజ్ఞాల్లో ఏదో ఒక రకమైన హింస ఉంది. ఇక్కడ హింసకు తావులేదని భారతం బాహాటంగా చాటిన. జపస్సు సర్వధర్మేభ్య పరమో ధర్మ ఉచ్యతే అహింసాయా చ భూతానం జపయజ్ఞ ప్రవర్తతే. మిగిలిన యజ్ఞాల్లో మంది మార్బలం కావాలి, పుష్కలంగా ద్రవ్యుడాలి. ఇది పూర్తిగా దానికి భిన్నమైన శంకర్లే వ్యాఖ్యానించారు. హింసాది పురుషాంతర ద్రవ్యాంతర దేశకాలాది నియమాన పేక్షత్వమాధిక్య కారణం. అంటే మిగిలిన పలానా దేశంలో పలానా కాలంలో చేయాలని నియమాలతో ఉంటాయి. దీనికి దేశకాలాల నిమిత్తం లేదని భావం. వర్ణాలతో కానీ ఆశ్రమాలతో కానీ వయసుతో కానీ సంబంధం లేకుండా అందరూ అన్ని వేళ దీన్ని జపించే అవకాశం కూడా నామజపంలో ఉంది. అందున రవిదాస్, కణప, తిరుప్పాణాళ్వారు, తిరుమంగయాళ్వారు, చౌక మేలుడు మొదలగు ఎందరో కడజాతి చెందినవారు నామజపం చేసి తరించిన మహానుభావులు మీరాబాయి, అభయార్, ఆండాలు మొదలగు స్త్రీరత్నాలందరూ ముందుగా చెడు నడత ఉన్న జపం చేత భక్తి చేత తమ జీవితాలు దిద్దుకున్న మహాత్ములందరూ అజామీలు, రత్నాకర్, తొందరపొడి ఆళ్వారు, బిల్వమంగళుడు మొదలగు వారి జీవితాలకు నిదర్శనం. ఇన్ని వేదాలు వలిస్తే, ఇన్ని శాస్త్రాలు పఠిస్తే ముక్తి అని ఏ గ్రంథము చెప్పలేదు. ఏ చదువు లేకపోయినా, మన అక్షరం ముక్క రాకపోయినా కేవలం నామజపం వల్ల తరించే ఎందరో కబీర్, నానక్, తుకారం జీవిత చరిత్రలు చూడండి. కేవలం శాస్త్ర పండిత్యం కలవారి కంటే వాళ్ళు అనుభవ జ్ఞానం పడిన పరమ భాగవతులు. అసలు ఈ జపయజ్ఞాన గురోపదేశం కూడా అవసరం లేదని బ్రహ్మాండ పురాణం. హరి సంకీర్తనస్యాస్య నోపదేశః కథంచన కింతు భ్రమేమి సౌమ్యత్వం కదాయాస్య శుచిర్నహి. నారద భక్తి సూత్రాలు. నామ మహత్యాన్ని గురించి 100 కొలది మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. అన్నీ వాస్తవికంగా నామమహిమ గురించి పూర్తిగా తెలియాలంటే నామాలకు నౌక పట్టుకుని ఎందరో గడ్డుపై తరించారు. ఎందరినో తరింపజేశారు. ఒకరా ఇద్దరా ఏనాటి నుండో అస్సాములంతటిని ఒలుతు లాగించిన శంకరదేవి వంగదేశాన్ని పులకితం చేసి చైతన్య మహాప్రభు మహమ్మదీయ ప్రవాహానికి నామమని అడ్డుకట్టు వేసిన ఉత్తర దేశాన్ని రక్షించిన తులసీదాస్, పాండురంగస్వామి చరణ సేవలో చంద్రభాగ తరంగాల్లో తులమనుకులైన సక్కుబాయ్, తుకారం, నామదేవ్, జ్ఞానదేవ్, జ్ఞానాబాయ్, గోరా కుంభారు మొదలగు వారు, గుజరాత్ రాష్ట్రంలో నామజపం అనే పంటను పండించిన నరసింహత, రాజస్థాన్కు నామగానం తరించిన మీరాబాయి, దక్షిణ భారత నామఘోషలో ముంచిన 12 వైష్ణవాళ్ళ వారు, 63 సైనాలు మన అన్నమయ్య, క్షేత్రయ, త్యాగీయ, రామదాస్, తూమల సింహదాస్ మూల భక్తాగ్రగణ్యులు, కర్ణాటక ప్రాంతానికి కర్ణాభరణాల పురంధరదాస్, జగన్నాథదాస్, శ్రీ పాదరాయలు, ఇట్లా ఎందరో నామామృతాన్ని కడుపారా జిజ్ఞాసు పరమ భాగవతోత్తములు కొన్ని కోట్ల ప్రజానికి ఊరట కల్పించారు. ఈ మహనీయుల సంస్కృతి నిలబెట్టి
భారతదేశంలో అనుశాసనపరం 17వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి నామాలను ఉపదేశించాడు. శ్రీకృష్ణునికి ఉపమాన్యం ఉపదేశించాడు. ఈ ఉపమాన్యం తండ్రి మహర్షిని సంగ్రహించాడు. తండ్రి మహర్షి ప్రజాపతిని గ్రహించాడు. సహస్రాధికములైన నామాలను ఉపాసించిన వాడు తండ్రి మహర్షి. వాటి నుండి కుదింపబడిన నామాలే శివశాస్త్రం. ఇటు పరంపరాగతంగా వచ్చిన నామాలు భక్తి ప్రబుద్ధులతో పారాయణ చేస్తాం. మనస్సు అనే కల్వంతో నూరుతూ జన్మలను సార్థకం చేసుకున్నాం. స్వస్తి. జై శ్రీరామ్.